4వ లైన్, యెషయా 66 2వ వచనము 4వ లైన్. ఎవడు దీనుడై, ఏమిటట? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరైతే దీనత్వం కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి, నా మాట అంటే భయము భక్తి కలిగి వణుకుచూ ఉండునో అతని మీద నా కళ్ళుంటాయి. సహోదరి సహోదరులు, దీనత్వము అని అంటే అర్థం ఏమిటి? తగ్గింపు తత్వము. జ్ఞాపకం ఉందా? ఒకసారి పంచుకున్నాను. విలియం కేరీ అనేటటువంటి భక్తుడు గొప్ప సేవ చేశాడు. ఈరోజు మన భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది అంటే ఆ బ్యాంకింగ్ సిస్టానికి ప్రారంభికుడు విలియం కేరీ. సతీ సహగమనము దాన్ని ప్రారంభించింది కూడా ఆనాడు రాజా రామ్మోహన్ రాయలతో పాటు కలిసి సతీ సహగమనము అనగా భర్త చచ్చిపోతే ఆ చితి మీద భార్య కూడా వెళ్ళి కూర్చోవడం, లేకపోతే తగలడిపోవడం, ఈ ఆచారానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ప్రముఖులు రాజా రామ్మోహన్ రాయల్, విలియం కేరీ. బ్యాంకింగ్ సిస్టమ్ మన దేశంలో తీసుకొచ్చింది విలియం కేరీ. ప్రింటింగ్ ప్రెస్ మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ని తీసుకొచ్చింది విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. భారతదేశంలో మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి పుస్తకం బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు. మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ప్రింటింగ్ ప్రెస్ని తీసుకొచ్చాడు. సంస్కృతి నుండి హిందీకి, హిందీ నుండి సంస్కృతికి, సంస్కృతం నుండి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుండి హిందీకి డిక్షనరీ రాయించాడు. సుమారు 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేయించాడు. ఇంత అద్భుతమైన సేవ చేసినటువంటి విలియం కేరీ గారిని సన్మానించడానికి ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సన్మాన సభలో విలియం కేరీ గారిని ఉద్దేశించి చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. సతీ సహగమనాన్ని ఎదుర్కొని ఆచారం నుండి మనుషులను కాపాడే ప్రక్రియలో విలియం కేరీ ఎంతగా దోహదపడ్డాడో, అలాగే మన దేశానికి ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చాడు, బ్యాంకింగ్ సిస్టాన్ని తీసుకొచ్చాడు, ఇంగ్లీష్ టు హిందీ, ఇంగ్లీష్ టు సంస్కృతం డిక్షనరీ రాయించాడు. ఇవన్నీ గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఆయన పొగుడుతూ ఉంటే మరొకరు వచ్చి, మీరు చాలా గొప్పగా విలియం కేరీ గారి గురించి మాట్లాడుతున్నారు, అసలు విలియం కేరీ గారి వృత్తి మీకేంటో తెలుసా? బూట్లు తయారు చేసేవాడు. మనం కాళ్ళకు వేసుకుంటామే చెప్పులు బూట్లు తయారు చేసే ఒక కోబ్లర్ మ్యాన్, చెప్పులు కుట్టేవాడు. అందరూ పొగుడుతూ ఉంటే గిట్టక అసూయతో రగిలిపోయిన వ్యక్తి, చెప్పులు కుట్టేవాడు, బూట్లు తయారు చేసేవాడు ఈ విలియం కేరీ. కాలం కలిసి వచ్చి ఈరోజు గొప్పోడయ్యాడు అన్నట్టుగా కించపరుస్తూ, హేళన చేస్తూ విలియం కేరీ గారిని తగ్గించి మాట్లాడాడు. చివరిగా విలియం కేరీ గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడట, నేను బూట్లు తయారు చేస్తాను, చెప్పులు తయారు చేస్తానని చెప్పి నా మిత్రుడు నా గురించి చాలా గొప్పగా చెప్పారు. సభాముఖంగా నేను తెలియచేస్తున్నాను, వాస్తవంగా నేను బూట్లు తయారు చేసేవాడిని కాదు, చెప్పులు తయారు చేసేవాడిని కాదు, పాత చెప్పులు కుట్టుకునే ఒక సాధారణమైన వాడిని. ఏమంటున్నాడు? పాత చెప్పులు కుట్టుకునే, ఆ పాత చెప్పులకు ఏదైనా తెగిపోయింది అనుకోండి, ఆ తెగిపోయిన పాత చెప్పులకు మళ్ళా కుట్టి ఆ పాత చెప్పులు కుట్టేటటువంటి వాడిని నేను. బూట్లు తయారు చేసేవాడిని, చెప్పులు తయారు చేసి అంత గొప్పవాడిని కాదు,
పాత చెప్పులు కుట్టుకునేవాడిని. కానీ ఆ ప్రభు నన్ను కనికరించి 10 మందికి సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. మీరు అన్నదానికంటే నేను చాలా తక్కువ అని అంటూ ఉంటే, అహంతో అసూయతో రగిలిపోయిన వ్యక్తి తల మీద ఏం పోశాడు చెప్పండి? నిప్పులు పోశాడు. పొరపాటున మీ ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్కి పరిచయం చేస్తున్నాడు, వీడు నా క్లాస్మేటు, బీకాం చదువుకున్నాడు అని మీరు అన్నాడు అనుకోండి. వాడు పక్క నుంచి ఇలా పొడుస్తాడు, రే పనికి మొన్నడు బీకాం కాదురా ఎంకాం రా. ఒక్క డిగ్రీ కొంచెం తక్కువ చెప్తే ఏమంటాడు? ఇలా కొట్టి బీకాం కాదు ఎంకాం చెప్పాడికి. ఏమైంది? ఏంటి బాధ ఏమిటి? ఇగో ఇదిగో ఈగో, అహం దెబ్బతింది. మన గురించి ఎవరైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడితే అసలు తట్టుకోలేం కదా. ఎందుకని? గర్వం. ఏదైనా కొంచెం నీ అహం దెబ్బతినే విధంగా ఒక మాట తగ్గిస్తే అస్సలు తట్టుకోలేవు. గర్వం. ఏమనుకుంటున్నాడు వాడు నా గురించి? బో గర్వం. నేను ఇది నీ జీవితంలో ఉన్నంత వరకు దేవుడు నిన్ను దృష్టించటం సాధ్యము కాదు.